నమస్తే, నేను మీ స్నేహ యోగా ట్రైనర్. పైల్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అయ్యే వాళ్ళకి ఈ ఆసనాస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. ఎవ్రీ డే ప్రతి ఒక్కరు అంటే ఆ ప్రాబ్లమ్‌తో సఫర్ అయ్యే వాళ్ళు కూర్చుందామన్నా గూడా చాలా పెయిన్ వస్తా ఉంటది. కూర్చోలేరు, నిల్చోలేరు. పైల్స్ వల్ల ఎక్కడెళ్ళినా గూడా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు ఫేస్ చేస్తా ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి ఇవి చాలా హెల్ప్‌ఫుల్. ఎవ్రీ డే మ్యాండేటరీగా చేసుకోవాలి. ఓకే. ఈ 4-5 ఆసనాస్ ఖచ్చితంగా చేసుకోవడానికి ట్రై చేయండి. లెట్స్ గో. ఫస్ట్ ఆసన వచ్చేసి పవన ముక్తాసన, విండ్ రిలీజ్ పోజ్ అంటారు. ఇలా ఫస్ట్ శవాసనలో పడుకోవాలి. 1 బ్రెత్ తీసుకోండి. స్లోగా రైట్ నీని బెండ్ చేసేసి హ్యాండ్స్తో ఇంటర్లాక్ చేసేయండి. కంప్లీట్గా స్టమక్కి ప్రెస్ చేయండి. గివ్ ఏ టైట్ హగ్. ఇలా హగ్ చేసుకోవాలి. ఫైనల్లీ ఇన్హేల్ చేస్తూ తలని లిఫ్ట్ చేస్తూ నోస్ని వచ్చేసి నీకి టచ్ చేయండి. అవ్వకపోయినా పర్లేదు, ఇలా హోల్డ్ చేయండి. ఓకే. ఆఫ్టర్ దట్ డూ ద మూవ్స్ చేయండి. 2 ఇలా హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసి 3, 4, 5. ఓకే. అలా 10 మూవ్స్ చేసుకున్నాక నెక్స్ట్ ఆసనాలోకి వెళ్ళండి. ఇన్హేల్ చేస్తూ ఇలా బోత్ ద లెగ్స్ టుగెదర్ పెట్టేసి ఫోల్డ్ చేయండి నీ వరకి. వాటిని బెండ్ చేయండి. ఆఫ్టర్ దట్ ఇంటర్లాక్ విత్ హెల్ప్ ఆఫ్ హ్యాండ్స్తో ఇంటర్లాక్ చేసేసి ఇన్హేల్ చేస్తూ నోస్ వచ్చేసి నీస్ మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ పైల్స్కి. ఎవ్రీడే చేసుకోండి ఆసన. స్టే దేర్. అలా 15 సెకండ్స్ ఉండడానికి ట్రై చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. ఆఫ్టర్ దట్ స్లోగా రిలాక్స్ అవ్వండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఆసన వచ్చేసి సుప్త బద్ధ కోణాసన. ఇలా సేమ్ బటర్ఫ్లై పోస్లో లెగ్స్ని పెట్టేసేయండి. ఇలా పామ్స్ని రిలాక్స్గా ఇలా ఓపెన్ చేసేయండి. ఫేసింగ్ టు ద సీలింగ్. శ్వాస తీసుకుంటూ వదిలిపెడుతూ ఉండాలి రిలాక్స్డ్గా. షోల్డర్ రిలాక్స్డ్, హెడ్ రిలాక్స్గా పెట్టేసేయండి. ఇన్హేల్స్, ఎక్సేల్స్ చేస్తూ అలా 20 సెకండ్స్ హోల్డ్ చేయండి. నెక్స్ట్ ఆసన వచ్చేసి సుప్త కపోతాసన్. 2 లెగ్స్ని ఇలా నీ వరకు బెండ్ చేసేయండి. లెగ్స్ మధ్యలో డిస్టెన్స్ ఉంచేసేయండి. రైట్ లెగ్ స్ట్రెచ్ చేసి లెఫ్ట్ థై పైన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇన్హేల్ చేస్తూ ఇలా ఓకే ఇలా హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసేసి కంప్లీట్గా టైట్ హగ్ చేయండి. ఇలాగా స్టమక్కి ఆనించేలాగా ట్రై చేయండి. షోల్డర్ రిలాక్స్గా ఉంచండి. తల రిలాక్స్గా పెట్టేసి హోల్డ్ చేసి ఉంచండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. నెక్స్ట్ రిలాక్స్, స్ట్రెచ్ యువర్ లెగ్స్. శవాసనలోకి వెళ్ళిపోండి. నెక్స్ట్ అలాగే అదర్ లెగ్తో కూడా సేమ్ వే. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ ఇలా లిఫ్ట్ చేసి రైట్ థై పైన పెట్టేసేయండి. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ ఇంటర్లాక్ చేస్తూ జస్ట్ ఫోల్డ్ చేయండి. గివ్ ఎ టైట్ హగ్. ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ అలాగే ఉండాలి. నెక్స్ట్ స్లోలీ రిలాక్స్. మళ్ళీ శవాసనలోకి వెళ్ళిపోండి. నెక్స్ట్ ఆసన వచ్చేసి చైల్డ్ పోజ్. ఇలా 2 లెగ్స్ టోస్ని ఇలా హోల్డ్ చేసేసేయండి. హోల్డ్ చేసేసి ఇన్హేల్ చేస్తూ ఇలా స్ట్రెచ్ చేసి హోల్డ్ చేసి ఉంచండి. అలాగే ఉండాలి. స్టే దేర్ ఫర్ 15 సెకండ్స్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. మళ్ళీ గో బ్యాక్ టు శవాసన్. విపరీత కరణి. ఇలా లెగ్స్ని వాల్కి ఆనించేసి అలాగే రిలాక్స్డ్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. ఓకే.
వచ్చేసి ఇలాగ బటర్ఫ్లై పోస్ట్లో లెగ్స్ని ఉంచేసి ఇన్హేల్ చేస్తూ బోత్ ద నీస్ టుగెదర్ పెట్టేసేయండి. ఎక్సేల్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. 1 2 3 4 5 కంప్లీట్గా మీరు స్ట్రెచ్ చేసి హోల్డ్ చేసి ఉంచండి వీలైనంత వరకు. స్టే దేర్. ఆ తర్వాత నెమ్మదిగా వజ్రాసన్లో కూర్చొని ఇన్హేల్ చేస్తూ నెమ్మదిగా ఫార్వర్డ్ బెండింగ్ చేయండి. స్టే దేర్. అక్కడే ఒక 15 సెకండ్స్ ఉండండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ చేసుకోవాలి. ఆఫ్టర్ దాట్ మెల్లిగా వజ్రాసన్లోకి వచ్చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఆసన వచ్చేసి మలాసన్లోకి వచ్చేయండి. మలాసన్ కూడా చాలా హెల్ప్ఫుల్. ఈ ఆసనాస్ అన్ని పైల్స్కి చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. సో రెగ్యులర్గా మీరు అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అయినా ఈ ఆసనాస్ అన్ని చేసుకొని కవర్ చేయండి. ఇలా ఎల్బోస్తో కంప్లీట్గా స్ట్రెచ్ చేయండి. లుక్ స్ట్రైట్. నెక్స్ట్ మళ్ళీ కమ్ బ్యాక్ టు ద వజ్రాసన్. ఈ ఆసనాస్ అన్ని మీరు ప్రతిరోజు ఒక 15 to 20 మినిట్స్ చేసుకున్నా కూడా ఈ పైల్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నట్లయితే మీకు చాలా రిలాక్స్గా ఉంటుంది. బట్ కంటిన్యూస్గా మీరు 1 to 3 మంత్స్ అయితే కంటిన్యూగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అలా చేసుకున్నట్లయితేనే మీకు బెనిఫిట్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఎక్కువగా హీట్ బాడీకి హీట్ ప్రొడ్యూస్ చేసే ఫుడ్ కానీ ఏవైనా కానీ అవుట్ సైడ్ ఫుడ్ కానీ ఏదైనా తీసుకోవడం అవాయిడ్ చేయండి. పైల్స్ ఆల్రెడీ ఉన్నట్లయితే జస్ట్ ఫుడ్లో ఒకటి చేంజెస్ చేయండి. లైఫ్ స్టైల్లో కూడా చేంజెస్ చేయండి. మరీ మంచిది. వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి. వాటర్ అనేది అట్లీస్ట్ 3 to 5 లీటర్స్ తీసుకోండి ఎవ్రీడే. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.